శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, చేతబడి నివారణ, విదేశీ ప్రయాణం, పెళ్లి, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9666965577. జూన్ 1 హనుమాన్ జయంతి, అలాగే శనివారం కూడా. హనుమంతుడి అనుగ్రహం పొందడానికి ఇది ఎంతో విశేషమైన రోజు. అంతేకాదు, ఈ రోజున హనుమంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి సింహరాశి వారు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా హనుమంతుడు మీకు తోడుగా ఉంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో అలాగే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అయితే ఈ పరిహారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి అనే వివరాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, హనుమాన్ జయంతిని హిందువులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. విశేషమైనదిగా పండితులు చెప్తున్నారు. ఇంతటి విశేషమైన రోజున రూపాయి కూడా ఖర్చు లేని ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు, మీ ఇంటికి ఉండే దిష్టి దోషాలతో పాటుగా మీరు ఏదైనా నకారాత్మక శక్తి మీకు తెలియకుండా మీ ఒంట్లోకి ప్రవేశించి ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ దయ వల్ల జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ పరిహారంలో భాగంగా ముందుగా మనం చేయవలసిన విషయాలు ఏంటి అనేది తెలుసుకుంటే, మనం స్నానం చేసే నీటిలో, అంటే హనుమాన్ జయంతి రోజున ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయాలి, అలాగే వాటిని కలుపుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాలను ఈ వీడియో చూసి మనం పూర్తిగా తెలుసుకుందాం. హనుమాన్ జయంతి ఎంతో విశేషమైనటువంటి పర్వదినం. అందులోనూ శనివారంతో కలిసి రావడంతో ఈ శక్తివంతమైనటువంటి రోజున ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా తొలగించుకునేటువంటి శక్తి శనివారం రోజుకి ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవడమే కాకుండా మీ పిల్లలపై లేదా మీపై ఎటువంటి చెడు దృష్టి ఉన్నా కూడా అన్ని తొలగించుకోవచ్చు. మీ కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం మీకు ₹1 కూడా ఖర్చు కాదు. ఈ పరిహారాన్ని కేవలం నమ్మకంతో చేసినట్లయితే మీ ఎదుగుదల మీరు కళ్ళారా చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అని పండితులు చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరించాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే పరిహారం ఎందుకు చేయాలో, ఎలా చేయాలో అనే విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోను షేర్ చేయండి. మీ యొక్క లైక్ మాకెంతో సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఆలస్యం చేయకుండా ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం. దాని మీదే ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చెయ్యాలి అనే సందేహం మీకు రావచ్చు. అందుకే మేము ఈ వీడియోని మీకు అందిస్తున్నాం. మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకొని మాత్రం ప్రతి దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట సాక్షాత్తు వేద పండితులు చెప్తున్నారు. జూన్ 1 శనివారం నాడు హనుమాన్ జయంతి. శనివారం రోజు ఆ రోజు ఎంతో విశేషమైన రోజు. అంతటి విశేషమైన రోజున మనం చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కనుక దేవుడి పూజతో పాటు ఉడతా భక్తిగా ఈ పరిహారాలు కూడా మీకు సహాయపడతాయి. చూడ్డానికి ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకి పని చేస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుంది అన్న విశ్వాసం. ఇప్పుడు ఏ పరిహారం చేస్తే మీరు ఏ సమస్య నుంచి బయటపడగలుగుతారు, అలాగే ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణమైన కటాక్షాన్ని పొందగలుగుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. వీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మేమేం చేస్తున్నాం, అలాగే మేము ఈ విషయంలో ఎలా చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. హనుమాన్ జయంతి రోజు మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏమేమి కలుపుకుంటే మీకు హనుమంతుడి అనుగ్రహం దొరుకుతుంది అనేది చూద్దాం.
అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్ని భగవంతునికి చేరవేస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా చేసేద్దాంలే అని అనుకోవడం కాదు. ముఖ్యంగా అలా చులకన చేసి చేయడం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు అనేవి వస్తాయి. ఇక పండుగ రోజు ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్ల ఉప్పు, అలాగే 2 హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకొని ఇవన్నీ నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. ఈ నీళ్లతో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా స్నానం చేయొచ్చు. సరే, తమలపాకులంటే శుభ సూచకం, అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం కదా అని ఈ పదార్థాలను నీళ్ళల్లో కలిపాం. ఇంకా స్నానం కూడా చేశాం. కానీ ఇవి ఎందుకు కలిపాము అనే విషయం కూడా మనకి తెలిసి ఉండాలి. అందుకని వివరాలను చూద్దాం. సో వివరాలను పరిశీలిస్తే హనుమంతుడికి తమలపాకులంటే చాలా ఇష్టం. ఎందుకంటే తమలపాకుల తోట అనేది చాలా చల్లగా ఉంటుంది. ఇక హనుమంతుడికి చల్లగా ఉండే ప్రదేశాలు అంటే చాలా ఇష్టమని మన పండితులు చెప్తారు. అందుకోసం తమలపాకును వేసుకుని స్నానం ఆచరించడం వల్ల శ్రీరాముడు అలాగే హనుమంతుడి కృప మనకు దొరుకుతుంది. ఇక రెండో పదార్థం మనం నీళ్ళలో కలిపేది రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పు నీళ్ళలో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావడం, అలాగే ఆర్థికంగా కుంగిపోవడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవడానికి రాళ్ల ఉప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది. మనం రాళ్ల ఉప్పుని నీళ్ళలో వేసి కరిగించి ఇలా మనం స్నానం చేయడం వల్ల మన ఒంట్లో ఉన్న మురికితో పాటుగా మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి స్నానం చేస్తే మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది పెంపొందుతుంది అని చెప్పొచ్చు. అలాగే మనకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇక మూడవ పదార్థం మనం నీళ్ళలో కలిపింది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్ళలో కలపడం వల్ల మనలో దైవభావం పెంపొందుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలు తగ్గించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మనలో దైవికత్వం పెంపొందుతుంది అంటే ఖచ్చితంగా మన లోపల పాజిటివ్ ఎనర్జీ అనేది పెంపొందుతుంది అని చెప్పొచ్చు. కాబట్టి నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి ఖచ్చితంగా మన బాడీలో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. కాబట్టి ఈ మూడింటిని కలుపుకొని హనుమాన్ జయంతి రోజున స్నానం చేస్తే మనకు ఆ భగవంతుడి కృపా కటాక్షాలకు మనం పాత్రులవుతాం. సో చూసారు కదండి, ఇంత చక్కటి తేలికైన పరిహారాన్ని మీరు కూడా పాటించి అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. జూన్ 1వ తారీఖు హనుమాన్ జయంతి శనివారంతో కలిసి వచ్చిన రోజున ఎంతో శుభప్రదం కావున స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి, వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.